మాట ఇవ్వాలన్నా మాట తప్పాలన్నా దానికి తెలివి ఉండాలి. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసి గెలవడం ఒక ఎత్తు అయితే, గెలుపు కోసం మాట ఇచ్చి గెలిచినాక ఆ మాటను మడతపెట్టి టూ అనే మాదిరిగా మరో మాదిరి. ఈ రెండిటి మధ్య తేడా చాలానే ఉంటుంది. ఈ రెండు కోణాల్లో మనకు కనిపించే నాయకులు ఎవరు అని చూస్తే మాత్రం ఒక్కటి మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. మాట ఇస్తే తప్పేదే లేదు, తగ్గేదే లేదు. మాట ఇచ్చే ముందే ఆలోచించాలి కానీ మాట ఇచ్చాక ఆలోచించకూడదు. ఖచ్చితంగా చేయాలి, మాట నిలబెట్టుకోవాలి అనే కసి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూసాం. మరి కేవలం గెలుపు కోసం మాట ఇవ్వడం, గెలిచినాక పూర్తిగా దానికి పక్కన పెట్టేయడంలో సూపర్ సీనియర్ చంద్రబాబు నాయుడు గారే అని ఏకంగా మొకమాటం లేకుండా చెప్పవచ్చు. అధికారంలో కూటమి వస్తుందని కానీ 2024 ఎన్నికల్లో మళ్ళీ సీఎం కుర్చీ దాకా పోగలుగుతానని కూడా చంద్రబాబు బహుశా అనుకోలేదు. అలా అనుకొని ఉంటే, ఆ నమ్మకమే బాబు గారికి ఉంటే సింగిల్గా వెళ్ళేవారు కదా. ఇక్కడ చంద్రబాబు కూటమి కట్టలేదు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాల్లో పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేసి కూటమి కట్టి చంద్రబాబును, బీజేపీని దగ్గరికి చేర్చిన ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగనే గెలిస్తే మనకు భవిష్యత్తే ఉండదని, ఇక ప్రజానికం మన వైపు కూడా చూడదు ఇంకో 50 ఏళ్ళని ముందస్తు గ్రహించిన వీళ్ళు ఎలాగైనా ఈ 2024నే మెయిన్ ఎజెండాగా తీర్చిదిద్ది ఎలాగైనా గెలవాలి అనే కసితో, పట్టుదలతో ముందుకు అడుగులు వేశారు. ఎక్కడో అక్కడో ఇక్కడో తేడా కొట్టింది కొంచెం చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారాలు ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ ముగ్గురు జతగట్టి 3 పార్టీలు జగన్ను ఓడించాలి అనే లక్ష్యంగా జతగట్టడం, ఇదిగో ఈ నినాదం సక్సెస్ అయితే అయ్యిందని చెప్పాలి. మంచి చేసి ఓడిపోవడం అనేది బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని కూడా చాలామంది గుసగుసలాడుతున్నారు. బయటకు చర్చల్లో భాగంగా బయటకు కూడా చెప్తున్నారు. అయితే కట్ చేస్తే అధికారం అయితే వచ్చింది కానీ ఆశించిన మేరకు ఇక్కడ ఫలితాలు లేవు, వచ్చేలా మాత్రం అస్సలు కనిపించడం లేదు మీరు అనుకున్నంత అంటూ చంద్రబాబు కేవలం అధికారం వచ్చిన మొదటి రోజుల్లోనే సంచలనంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అనుభవం అని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇక్కడ అసలు ఖజానానే లేదు, చాలా డర్టీగా, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో నేనంత దరిద్రంగా ఏపీ ఉంది, ఏపీని ఇక మార్చాలని చూస్తే కూడా ఇప్పటిప్పట్లో అయ్యే పని కాదు అంటూ డైరెక్ట్గా చెప్పడం, ఆశించిన మేరకు ఇక్కడ ఏమీ లేదు, కష్టంగా అధికారం నడిపించే పరిస్థితి ఉంది, అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరంతా అంటూ స్వయంగా ప్రజల సాక్షిగా చంద్రబాబు ఈ మాదిరిగా మాట్లాడుకొస్తున్న తీరును చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఇక్కడే ప్రజానికం ఒక విషయం స్పష్టంగా ఇప్పుడు చెబుతుంది బయటకు. ప్రజలు ఇప్పటిదాకా కూటమిని గమనించారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ను గడిచిన 5 ఏళ్ల పరిపాలన చూశారు. అక్కడేమో ఏదైనా చెబితే ప్రాక్టికల్గా చాలా దగ్గరగా అవును కదా, నిజమే కదా అనేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు కూటమి చంద్రబాబు గారు ఏది చెప్పినా కూడా సాధ్యం కాదు, అవ్వదు, పూర్తిగా జగనే అప్పులు చేశాడు, పూర్తిగా జగన్ నాశనం చేశాడు అంటూ ఒకవైపున పూర్తిగా కప్పిపెట్టే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందేమో హామీల వర్షం కురిపించారు, ఇప్పుడేమో అసలు అమలు అయ్యే పరిస్థితి లేదు, కష్టం అనేటట్టుగా ప్రజలను ముందే, ఇప్పుడేమో ఏకంగా అసలు అమలు చేసే పని లేదని, పథకాలన్నీ అమలు కష్టం అనేటట్టుగా ప్రజలకు ముందే ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఆర్థికంగా అంత ఆశించిన మేరకు లేదు అని చెప్పడంలో చంద్రబాబు యొక్క రాజకీయ అనుభవం ఏంటో ఇక్కడే బయటపడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం ఎలా ఉందో మీకు ముందు తెలియదా? అధికారంలోకి వచ్చాక ఎలా సాధ్యం అవుతాయి మనం ఇచ్చే ఈ హామీలు అన్నది ఆలోచించకుండా ఏ మాదిరిగా హామీలు ఇస్తారో అంతా ప్రశ్నిస్తున్నారు. అందులోనూ దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇంత సింపుల్ లాజిక్ని ఎలా మిస్ అయ్యి హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సమయం ఇప్పుడు వచ్చేసరికి ఏ మాదిరిగా ఆ హామీలు నిలబెట్టే స్థాయి పరిస్థితి లేదు అంటూ అసలు ఇంకా తెలియట్లేదు, నాకు అవగాహన లేదు అంటున్నాడు. దీన్ని బట్టి ఆలోచిస్తున్నది ఒకటే ఒక కోణం ఇక్కడ ప్రజానికంకు అర్థమవుతుంది. ఇదంతా ముఖ్యమంత్రిగా జగన్ను ముందే మనకు చెప్పారు కదా. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ప్రజల ముందుకు వచ్చినప్పుడు హామీలు పెంచుకుంటూ పోతే కష్టమవుతుంది, ఆర్థిక భారం పడుతుంది, డబ్బులైతే ఇక్కడ లేవు అడ్డంగా ఇచ్చేదానికి అని ఆయన లెక్కలు చెప్పారు కదా. కేవలం 5 ఏళ్ల అనుభవంతోనే జగన్ ఆ మాదిరి ముందస్తు ప్లాన్ ఆచరణపై అంత పట్టు సాధిస్తే, మరి ఏళ్లకేళ్ళు అనుభవం అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తే ఏ మాదిరి పంచాలి, చెప్పిన మాట ఏ మాదిరి అమలు అవుతుంది అనే
ఒక లైన్ లేకుండా ఏ మాదిరిగా ఇచ్చారో ఆ హామీలు అన్నదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న. జగన్ 5 ఏళ్ల అనుభవంతోనే ఆ మాదిరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చంద్రబాబు ఏళ్లకేళ్లకు అనుభవం ఉన్నా కేవలం తాను అధికారంలోకి రావాలని, కేవలం తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని, కేవలం తన కూటమి అధికారం సాధించి జగన్ ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ఎటు పడితే అటు చెప్పారా అన్న ఆలోచన కూడా ఇప్పుడు రాక తప్పట్లేదు. మరి ఇలాంటి తప్పుడు అబద్ధాలు చేసి ఇలా ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు రాబోయే కాలంలో జగన్ను ఏ మాదిరిగా విమర్శిస్తుంటారు, జగన్ చెప్పిందే తప్పు అనేటట్టుగా పూర్తిగా అన్ని బురదలు తీసుకుపోయి ఒకవైపున రాస్తూ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదంతా తగునా? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారా అన్నదే ఇప్పుడు అందరి నోట వినబడుతున్న ప్రశ్న. కానీ కాలం అయితే ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. కష్టంగా ఉందని చేతులెత్తేస్తూ పోతున్న చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇచ్చిన పెద్ద పెద్ద హామీలను ఎలా అమలు చేస్తారో అన్నదే ఒక పెద్ద సవాల్గా మారింది.